హాయ్ అండి, నేను మీ సఖి. చాలా గ్యాప్ వచ్చేసింది కదండి. అది గ్యాప్ రాలేదు, నేను తీసుకున్నాను. ఈరోజు మళ్ళీ మీకు ఇంకో వీడియోతో ముందుకు వచ్చేసాను. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ అంటే వడియాలు, మాగాయి, ఆవకాయ. దానిలో భాగంగానే ఈరోజు మా అమ్మ మాగాయి పట్టడానికి మ్యాంగోస్ కోసం నన్ను అలా తోటలోకి నెట్టేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను. మార్క్స్ గురించి మాత్రం అడగొద్దు. హై ర్యాంక్ వచ్చిన వాళ్ళు జ్ఞానులు కాదు, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అజ్ఞానులు కాదు. చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో ఊరు చివర. ఈ తోటలో ఒకే ఒక ఫ్యామిలీ ఉంటుంది, అది ముస్లిం ఫ్యామిలీ. ఈ విలేజ్ మొత్తంలో మేము ఒక ముస్లిం ఫ్యామిలీ అయితే, ఈ తోటలో కాపలా ఉండే ఆంటీ వాళ్ళు ఇంకొక ఫ్యామిలీ. ఈ తోటలో ఒకవైపు మామిడి తోట, ఇంకోవైపు కొబ్బరి తోట, మధ్యలో కోకో చెట్లు. ఈ పక్షుల సౌండ్స్, ఈ మామిడి చెట్టుకు కట్టేసిన గీదలు, 2 గొర్రెపోతులు, ఒక కుక్క, కొన్ని చిన్ని కోడి పిల్లలు. విలేజ్లో పీస్ఫుల్ లైఫ్ అంటే ఇదే. ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్, నేచర్లో మనం. నా వెనక అవి ఉన్నాయి కదండి గొర్రెలు, అవి అమ్మాయిల అబ్బాయిల నాకు ఎప్పటికీ కన్ఫ్యూజనేనండి. ఈ ఇల్లు అయితే ఊరు చివర తోట మధ్యలో చాలా పీస్ఫుల్గా ఉందండి. ఆ డిజైన్స్ చూసారా, అదే కదా ట్రెడిషనల్ వైబ్ అంటే. నాకైతే ఈ ఇల్లు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎక్కడ ట్రాఫిక్ జాడ కూడా లేదు, ఒక్క సౌండ్ కూడా లేదు. వీళ్ళకి కావాల్సినవి అన్నీ తోటలోనే ఉన్నాయండి, బయటకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అన్నీ చాలా ఆర్గానిక్, నో కెమికల్స్, నో పొల్యూషన్. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇవే చిన్న రసాలు. వీటితోనే పచ్చళ్ళు పడతాం. నేను వచ్చింది కూడా ఈ చిన్న రసాల కోసమే. వీటిల్లో చాలా రకాల మ్యాంగోస్ ఉంటాయండి. కుదిరితే ఇంకొక వీడియోలో చూపిస్తాను. వెనక ఉన్నది కొబ్బరి తోట. ఆ కొబ్బరి తోట మధ్యలో కోకో చెట్లు కూడా ఉన్నాయండి. వాటి గురించి నేను మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. నా వెనక ఉంది కొబ్బరి తోటలు. ఆ కొబ్బరి తోటల మధ్యలో రీసెంట్గానే చిన్న కోకో చెట్లు అయితే వేశారండి. వాటికి ఇంకా కాయలు రాలేదు. మీకు కోకో చెట్లు ఎలా ఉంటాయి, వాటి కాయలు ఎలా ఉంటాయి, వాటి మధ్యలో ఆ ఫ్రూట్ ఎలా ఉంటుందో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఒక సైడ్ కొబ్బరి తోట, ఒక సైడ్ మ్యాంగో తోట. ఆ చిన్న ట్రెడిషనల్ వైబ్ వచ్చే హట్స్ చాలా ట్రెడిషనల్గా, చాలా అందంగా ఉన్నాయండి. చిన్నప్పటి నుంచి నేను, మా ఫ్రెండ్స్, మా అక్క అందరం ఇక్కడికే వచ్చి ఆడుకునేవాళ్ళం. ఆ రోజులే వేరులేండి. చాలా పీస్ఫుల్గా, ఏ టెన్షన్ లేకుండా ఉండేది. ఇక్కడైతే ఆంటీ మన మ్యాంగోస్ మనకి సదరేస్తున్నారు. నాకు కుక్కలకి చిన్నప్పటి నుంచి ఒక అనుభవ సంబంధం అయితే ఉంటుందండి. నేను వాటిని వదలను, అవి నన్ను వదలవు. ఇంకా వెళ్ళిపోదాం పదండి. అలా ఆ మ్యాంగోస్ని అలా భుజం మీద పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చెట్ల మధ్యలో ఒకలాంటి విలేజ్ వైబ్ అయితే వచ్చేసిందండి. ఇది ఈ రోజుటి వీడియో. ఉంటాను, మళ్ళీ కలుస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సఖి.